ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయానికి సంబంధించిన పూర్తి చరిత్రను తెలుసుకోబోతున్నాము. ఈ ఆలయం ఎక్కడ ఉన్నది? ఈ ఆలయానికి ఎవరు మరి ప్రధాన దేవుడు అని చెప్పి పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాను ఫ్రెండ్స్. కానుకల హుండీ ఎంట్రన్స్‌లో ఉన్నాము మనం ఇప్పుడు. ఆ ఎంట్రన్స్‌కు రాజగోపురానికి ఇరువైపులా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాలను చూసాం మనం. ఇలా ఆలయం లోపలకు ప్రవేశిస్తూ ఉంటాము. ఆలయానికి ఎదురుగా మరి ధ్వజస్తంభం ప్రతిష్ఠించి జరుగుతూ ఉంది. పునఃప్రతిష్ఠ జరిగినది. ఇప్పుడు మనం చూస్తున్నాము విమాన గోపురాన్ని. ఈ విమాన గోపురం ఎదురుగానే ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి ఎదురుగానే స్వామివారి వేంచేసిన గర్భగుడి ఆలయము, మెయిన్ ఆలయం అంటాం కదా ఉన్నది. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశము ధ్వజస్తంభానికి పక్కనే ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టుకోండి. స్వామివారి వాహనం ఒంటెను చూస్తున్నాము. ఇవన్నీ కూడా అభిషేకానికి సంబంధించేసి టికెట్ల వివరాలు. ఇప్పుడు మనం చూస్తున్న చిత్రపటాలన్నీ కూడా స్వామివారి జీవిత చరిత్రను తెలియజేసే చిత్రపటాలు. జై గణేష, జై జై గణేష, గణేష్ మహారాజ్‌ని చూసాము, దర్శనం చేసుకున్నాము. హనుమాన్ చాలీసాను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. టికెట్ టోకెన్లు తీసుకొని స్వామివారి అర్చన, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సమయములు, టైమింగ్స్ ఆలయ దర్శన వేళలు 5:30 నుంచి 6:15, 7 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రము 3 నుంచి 7 గంటల వరకు. ఈ ఆలయం ప్రారంభం ఎలా జరుగుతుంది అంటే ఉదయం మార్నింగ్ సమయంలో గోమాతను తీసుకొని వచ్చి ఆలయ ద్వారాలను ఓపెన్ చేయటము, స్వామివారికి దర్శనం చేయటం, స్వామివారిని దర్శించుకొని గోపూజ చేసి గోసేవ తరువాత మరి గోవును బయటకు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా ముగించడం. గర్భాలయంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదంతా కూడా అద్భుతమైన గ్రానైట్ రాడ్‌తో మరి పునః నిర్మాణం జరిగింది. అద్భుతంగా ఉంది శిల్పకళ. మరి ఇదంతా కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయ శిల్పులతో నిర్మించడం జరిగింది. స్వామివారు ఈ రూపంలో మనల్ని ఇక్కడ కటాక్షిస్తూ ఉంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ. ఎక్కడ ఈ ప్రదేశం అంటే సింగరకొండ ఫ్రెండ్స్. అద్దంకికి ప్రక్కగా ఒక సుమారు 5 కిలోమీటర్లు హైవే ప్రక్కనే ఉన్నది. గుంటూరు, అద్దంకి, ఒంగోలు ఈ హైవే ప్రక్కన ఆనుకొని ఉన్నది. వీరంతా కూడా ధర్మకర్త మండలి సభ్యులు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే పునఃప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు మనం స్వామివారి ఊరేగింపు రథాన్ని చూస్తూ ఉన్నాము. ఈ రథం స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారిని మరి వీధిలో ఊరేగింపుకు తీసుకొని వచ్చి అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ అనుగ్రహాన్ని పొందేటట్లు చేస్తూ ఉంటారు. ఆకుపూజ, అనేక రకమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ చుట్టూ ప్రహరీకి మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాల్లో ఇప్పుడు రాజగోపురాన్ని చూసాం కదా మనం. మరి ఇలా 4 వైపులా 4 రాజగోపురాల నిర్మాణం జరిగింది. ఈ 4 రాజగోపురాలు కూడా ఎత్తుగా ఉంటాయి. అందమైన శిల్పకళలతో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా ఆలయాన్ని చూడండి ఎలా తీర్చిదిద్దారో. అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. స్వామివారి పూజా కార్యక్రమాలకు ఉపయోగించే బావిని చూస్తూ ఉన్నాము. ఈ బావిలో నీటితోటి స్వామివారికి అభిషేకాలు, ఇతరితర కార్యక్రమాలన్నీ కూడా ఈ నీటితోటి చేస్తూ ఉంటారు. ఈ బావి కాక ఇంకో బావి కూడా ఉన్నది. ఈ ఆలయ పరిసరాల్లో ఈ 2 బావులు స్వామివారి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఈ నీటిని. ఇంకొక రాజగోపురాన్ని చూస్తూ ఉన్నాము. కొండకు ఎదురుగా మరి ఒక తటాకము అంటే ఒక చెరువు లాంటి ప్రదేశానికి మధ్యలో కొండ దిగువ భాగాన ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఒక 2వ బావి అనమాట. ఈ ఆలయానికి సంబంధించేసిన విశేషాలు, ప్రత్యేకత ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆ కొండపైన ప్రతిష్ఠించి జరిగింది. ఆ ధ్వజస్తంభ ప్రతిష్టప్పుడు కింద తటాకము దగ్గర ఒక తేజవంతుడైన ఒక యోగి ఆ స్వామివారిని, ప్రసన్నాంజనేయ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అద్భుత మహిమలతోటి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ, కోరిన భక్తుల కోరికలను నెరవేర్చుతూ కొంగు బంగారంగా అలరిస్తూ ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి చరిత్ర అయితే ఇది. సింగరకొండ భక్తాంజనేయ స్వామి ఉపగుళ్ళు కూడా ఈ ఆలయానికి ప్రక్కన. సాయిబాబా గుడి, మరి గోశాల ఇది. గోశాల, గోవులు కూడా ఉన్నవి ఇక్కడ. స్వామివారి దర్శనానంతరం గోవుల దగ్గరకు వచ్చేసి గోసేవ చేసుకునే భక్త మహాశయులందరూ కూడా వచ్చి ఈ గోసేవను చేసుకొని గోవులను దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ వచ్చిన భక్తులకు ఆలయం అనేది చాలా విశాలంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆలయ పరిసరాల్లో మరి వచ్చిన భక్త మహాశయులు ఉండటానికి, స్టే చేయటానికి అనేక రకాల సత్రాలు లాంటివి కూడా ఉన్నవి. ఇంతేకాకుండా ఆలయ నిర్వాహకులు మారుతి నిలయం అనే పేరుతోటి ఈ రూములు కూడా కేటాయించడం జరిగింది.
ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి వెళ్ళే మెట్లను చూస్తూ ఉన్నాము. ఈ మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని రావచ్చు. సాయినాథుని ఆలయం ఉన్నది. రకరకాల ఆంజనేయ స్వామి, రాముల వారి ఆలయాలు, సాయిబాబా ఆలయాలు, కొండపైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు, అనేక రకాల ఉపగుళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో మనం దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన భక్తులకు వసతి సముదాయాలు గూడా అద్భుతంగా ఏర్పాటు చేయటం జరిగింది. తక్కువ రేటుతోటి జల ప్రసాదం, నీటికి సంబంధించి ఇబ్బంది కలగకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. జై శ్రీరామ్ అంటే చాలు